హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. ఈరోజు వీడియోలో అయితే మనం ఇమ్రానిక్స్ రిమోట్ కిట్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మోడల్ నెంబర్ వచ్చేసరికి TX1110A అండి. సో ఏ మీన్స్ బిగ్ డిస్ప్లే అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ప్యాకింగ్ అయితే ఇట్లా వస్తుంది ఇమ్రానిక్స్. సో మోడల్ అయితే చూడొచ్చు, TX1110A అనమాట. అంటే బిగ్ డిస్ప్లే మోడల్ ఇది. సో మనకి ఇక్కడ సపోర్ట్స్ 5.1 DTS, డాల్బీ ప్రోలాజిక్ 2, స్టీరియో 2.1, మ్యూజిక్ 5.1, మూవీ 5.1, ప్రోలాజిక్ 2 5.1. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఫొటోస్లో చూపించినట్టుగా మనకి ఇంటర్నల్గా కాంపోనెంట్స్ ఇవి వస్తాయి అనమాట. అండ్ సైడ్స్ చూడొచ్చు మనకి ఏవేవైతే ఇన్పుట్స్ ఇచ్చారో. సో HDMI, ARC. సో మనకి ఇది వచ్చేసరికి CEC కమ్యూనికేషన్తో కూడా పనిచేస్తుంది. అంటే మనకి టీవీ నుంచి డైరెక్ట్గా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు డైరెక్ట్గా రిమోట్ కిట్లోనే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అదేవిధంగా మ్యూట్ ఫంక్షన్ కూడా ఇందులో వర్కౌట్ అవుతుంది. అండ్ ఆప్టికల్ ఇన్పుట్ ఇచ్చారు, 2 కోయాక్సిల్ ఇన్పుట్స్ ఇచ్చారు, 2 ఆక్సిలరీ ఇన్పుట్స్, USB, బ్లూటూత్, FM కూడా ఉంది. అండ్ అలాగే మనకి మైక్ కూడా ఆప్షన్ ఇచ్చారనమాట. సో సేమ్ అదే సైడ్ మొత్తం అన్ని వైపులో కూడా మనకి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డిజిటల్ ఇన్పుట్స్ మనం దేని నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే అనలాగ్ ఇన్పుట్స్ దేని నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా అయితే ఉంటుంది అనేది పిక్చర్ రూపంలో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే వైరింగ్ బ్లాక్ డయాగ్రామ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో మనకి ఇక్కడ ఎక్కడ మాన్యువల్తో యూజ్ లేకుండా సో ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆరో మార్క్స్ తోటి డీటెయిలింగ్గా చూపించారనమాట. సో బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి చాలా ప్యాకింగ్ అయితే ఇట్లా వస్తుంది. సో మనకి ఎక్కడ ఏ డ్యామేజ్ అవ్వకుండా మనకి ఇక్కడ ఫోమ్తో అయితే ఫిల్ చేసి ఇచ్చారు. చాలా బాగుందండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా మనకి బేసిక్ రిమోటే. ఇమ్రానిక్స్ లోగో తోటి స్టిక్కర్ తోటి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి వచ్చేసరికి మనకి కనెక్టింగ్ వైర్స్ A to Z ప్రాపర్గా పిన్ టు పిన్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసరికి మనకి మైక్రో బటన్స్, స్క్రూస్ అనమాట. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే రోటరీ ఎన్కోడర్కి అలాగే USB సాకెట్కి కూడా జిప్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారండి, డ్యామేజ్ ఏం అవ్వకుండా. అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్రాసెసర్ యూనిట్ అండి. సో ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ప్యానెల్. సో ఇది కూడా పర్టికులర్గా మనకి జిప్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ ఇది మనకి డిస్ప్లే యూనిట్. ప్యాకింగ్ అయితే చాలా బాగుందనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి డిస్ప్లే యూనిట్. సో మనకి ఇక్కడ మైక్రో బటన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ మౌంట్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారండి. సో వద్దు అనుకుంటే వితౌట్ మైక్రో బటన్స్తో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ IR సెన్సార్ ఇచ్చారు. సో మనకి డిస్ప్లేలోనే ప్రతిదీ కూడా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి మోడల్ నెంబర్ ఇచ్చారు. కింద మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్స్ అండి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మోడ్స్, స్టీరియో మోడ్, మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్ అండ్ ప్రోలాజిక్ 2 మోడ్. అండ్ ఇది వచ్చేసరికి మనకి కంటెంట్స్ ఏవైతే ప్లే అవుతున్నాయో సో వాటి తాలూకా డేటా అండి. ఇది PCM. ఇక్కడ AC3 అనేది మనకి డాల్బీ కింద వర్క్ అవుతుంది, అలాగే DTS. అండ్ ఇది వచ్చేసరికి ఎంత ఫ్రీక్వెన్సీలో ఆపరేటింగ్ అవుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్ తాలూకా మైక్రో యాంటెనా అండి. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఇది మనకి బ్లూటూత్ పెన్ డ్రైవ్ యొక్క డేటా అంటే ఆడియో అవుట్పుట్ అనేది వెళ్ళడానికి లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోటరీ ఎన్కోడర్ కోసం, ఇక్కడ పిన్ వచ్చేసరికి మనకి FM యాంటెనా కోసం. అండ్ ఇది మనకి ఏదైతే మదర్ బోర్డు ఉందో దానికోసం అండి ఇది. అండ్ ఇక్కడ ARC కనెక్షన్ కోసం అనమాట.
అండ్ అలాగే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మర్ నుండి ఆపరేట్ చేసుకోవడానికి స్టాండ్ బై అండ్ మ్యూట్ బటన్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇదొచ్చేసరికి యూఎస్‌బీ కోసం. అండ్ ఇదైతే కనెక్షన్ ఉందో ఇది మనకి అడ్వాన్స్‌డ్ మోడల్ ఏదైతే ఉందో హెచ్‌డీఎంఐ మోడల్ ఉంటుంది కదా! సో, దాంట్లో యూజ్ చేసుకోవడానికి ఈ కనెక్షన్ యూజ్ అవుతుందనమాట. సో, ఇదొచ్చేసరికి ఇది మనకి డిస్‌ప్లే యూనిట్. ఈ విధంగా అయితే ఉంది. సో, ఫ్రెండ్స్ ఇదొచ్చేసరికి మనకి మదర్ బోర్డ్ యూనిట్. సో, ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రతీదీ కూడా అసెంబ్లీ కాంపోనెంట్స్ యూజ్ చేశారు. ఎక్సెప్ట్ కెపాసిటర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి పవర్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఏ రిమోట్ కిట్‌లో కూడా మనం ఈ విధంగా చూసుండం మనం. మనం ఏసీ పవర్ సప్లై ఇవ్వచ్చు. లేదంటే డీసీ పవర్ సప్లై డైరెక్ట్‌గా పొలారిటీస్ చేంజ్ చేసి ఇచ్చినా కూడా ఈ రిమోట్ కిట్ అయితే ఆన్ అవుతుందండి. అండ్ అలాగే దీంట్లో మనం చూసుకున్నట్లయితే ప్రాసెసరు రెగ్యులర్‌గా రిమోట్ కిట్స్ యూజ్ చేసే ప్రాసెసరే అండి. FR6311 ప్రాసెసర్ మీద ఇది రన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి 5.1 అవుట్‌పుట్ అవుతుందండి. అండ్ ఇక్కడొచ్చేసరికి మనకి డిస్‌ప్లే యూనిట్ నుంచి కనెక్షన్స్ అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ రాశారు. చూడొచ్చు. ఇది మనకి ఈ 2 కనెక్షన్స్ వచ్చేసరికి మనకి డిస్‌ప్లే యూనిట్ నుండి. అండ్ ఇక్కడ మనకి 5.1 అవుట్‌పుట్. అండ్ అలాగే ఇక్కడ మనకి ఒకటి మనం మైక్ కనెక్షన్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటొచ్చేసరికి డైరెక్ట్‌గా డిస్‌ప్లే నుండి ఆక్సిలరీ కనెక్షన్ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్టికల్‌కొచ్చేసరికి షట్టర్ కూడా ఇచ్చారండి. సో, మనకి డస్ట్ గాని ఎలాంటివి గాని వెళ్ళకుండా మనకి లాంగ్ టర్మ్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలా బావుంటుంది. అండ్ అలాగే ఆక్సిలరీ ఇన్‌పుట్స్ అండ్ ఇవి వచ్చేసరికి 2 కోయాక్సిల్ ఇన్‌పుట్స్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి హెచ్‌డీఎంఐ, ఏఆర్‌సీ ఇన్‌పుట్. సో, ఇది మనకి మదర్ బోర్డ్ అంటే మెయిన్ ప్రాసెసర్ యూనిట్ అని చెప్పొచ్చు. అండ్ దీని కనెక్షన్స్ అయితే మనం చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాం. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను 12 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇచ్చాను. అదే నేను పొలారిటీస్ ఎలా ఇచ్చినా ఆన్ అవుతుందండి ఇది. అండ్ అలాగే నేను కనెక్షన్స్ కూడా ఓన్లీ డిస్‌ప్లే పరంగా నేను కనెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ సెట్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో, మనకు ఆన్ చేయగల చూడొచ్చు. ఇక్కడ మనకి డేటా ఇండికేషన్ అనేది మనకి గ్రీన్ లైట్‌తో అయితే ఇండికేషన్ అవుతుంది. అండ్ అలాగే చూడొచ్చు మనకి ఇక్కడ స్టాండ్ బై ఆన్ అయింది. సో, నేను బేసిక్ రిమోటే యూజ్ చేస్తున్నాను. ఆన్ చేయగల మనకు ఆన్ అయిన ఇండికేషన్ వచ్చి సో, మనం ఏదైతే మోడ్‌లో ఉన్నామో ఆ మోడ్ ఇక్కడ చూపిస్తుందనమాట. సో, మీకు ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ చూడండి. ఆప్టికల్ మోడ్ మనకి ఇక్కడ ఆన్ అయ్యింది. సో, OP25 అంటే వాల్యూమ్ అనేది మనకి 25లో ఉందండి. సో, మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యూఎల్ అని చూపిస్తుంది. అంటే అది వి కింద కన్సిడర్ చేసుకోండి. సో, వీఎల్ అంటే వాల్యూమ్. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ రిమోట్ ఒకటేనండి. సో, మనకి ఇక్కడ పై స్టిక్కర్ మట్టి మనకు చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ వచ్చేసరికి యూఎస్‌బీ అవుతుంది. సో, నేను ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి యూఎస్‌బీలోకి మారింది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెకండ్ వన్ బ్లూటూత్. సో, మనకి ఇక్కడ బీటీ బ్లింక్ అవుతుంది చూసారు కదా! ఇక్కడ మనకి పీసీఎం, ఇక్కడ ప్రోలాజిక్ 2 ఆన్ అయింది అని. అండ్ అలాగే ఇక్కడ ఆక్స్ అనమాట. సో, ఇక్కడ నేను ఈ బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు ఆక్స్ 1 వచ్చింది. అండ్ సెకండ్ టైమ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఆక్స్ 2కి వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆప్టికల్. సో, ఇక్కడ మనం ఆప్టికల్ ప్రెస్ చేస్తున్నాను. సో, మనకి ఆప్టికల్‌లోకి వచ్చింది. అండ్ ఇది ఫైనల్‌గా ఇది వచ్చేసరికి ఏఆర్‌సీ అనమాట. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఏఆర్‌సీ. అండ్ ఇది వచ్చేసరికి మనకి కోయాక్సిల్ అవుతుందనమాట. సో, చూడొచ్చు కోయాక్సిల్. అండ్ మనకి హెచ్‌డీఎంఐ ఎప్పుడు వర్క్ అవుతుందంటే మనం డైరెక్ట్‌గా 3 ఇన్పుట్ 1 అవుట్పుట్ హెచ్‌డీఎంఐ బోర్డ్ ఉంటుంది కదా! దానికి కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈ హెచ్‌డీఎంఐ సోర్స్ అనేది చూపిస్తుందనమాట. సో, అలాగే మనకి ఇక్కడ మోడ్ టెస్ట్ అని ఇచ్చారు కదా! మనకి ఇక్కడ ఈ బటను ప్రెస్ చేసినప్పుడు చూడొచ్చు నేను ఆక్స్‌లో పెట్టి మోడ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో, మనకి స్టీరియో ఇన్పుట్, మ్యూజిక్, మూవీ, ప్రోలాజిక్ 2. సో, మనకి ఈ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అది కూడా మనకి ఆక్సిలరీ మోడ్‌లో ఉన్నటప్పుడే ఎప్పుడైతే మనకి పీసీఎం డిటెక్ట్ అవుతుందో. అదేవిధంగా ఇక్కడ మనం మ్యూట్ బటన్ ఇది మనకి ఇక్కడ మ్యూట్ బటన్ అవుతుంది. సో, మనం మ్యూట్ వచ్చేసరికి ఇలా బ్లింక్ అయినప్పుడు మ్యూట్ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మోడ్‌తో పాటు టెస్ట్ అని ఇచ్చారు కదా! మనం ఈ బటన్ ప్రెస్ చేద్దాం. సో, లాంగ్ ప్రెస్ చేస్తే మనకి టెస్ట్ అవుతుందనమాట.
చూడొచ్చు ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్, సో ఫ్రంట్ రైట్. సో ఎవ్రీ ఛానల్ కూడా మనకి టెస్ట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ బటన్ మనకు వచ్చేసరికి ఎఫ్ఎం చూడొచ్చు, ఎఫ్ఎం ఆన్ అయింది. అండ్ ఈ బటన్ వచ్చేసరికి కోయాక్సిల్ హెచ్డిఎంఐ అని ఇచ్చారు. సో మనకి పై బటన్ అయినా సరే కింద బటన్ అయినా సరే కోయాక్సిల్ 1, 2 అవుతుందండి. అండ్ ఇక్కడ మనకి రాయడం వచ్చేసరికి హెచ్డిఎంఐ అని ఇచ్చారు. సో మనకి ఆ హెచ్డిఎంఐ బోర్డు కనెక్ట్ చేసినప్పుడు అది వర్కౌట్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బాస్ ట్రబుల్ పైన ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి నార్మల్గా ఉండే వాటికి ఫ్రంట్ వాల్యూము రేర్ వాల్యూమ్ అవుతుంది. అండ్ ఇక్కడ రేరు ఫ్రంట్ వాల్యూమ్ వచ్చేసరికి మనకి బాస్ ట్రబుల్ అవుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఇది డిలే, సరౌండ్ డిలే అండ్ సెంటర్ డిలే అండి, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి రీసెట్ అని ఇచ్చారు కదా, బ్యాక్ లైట్ ఆటో ఆన్ ఆఫ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను బ్యాక్ లైట్ ఆన్ చేశాను, ఇక్కడ నేను ఆఫ్లో పెట్టాను. చూడొచ్చు మనకి బ్యాక్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దీంట్లో ఉన్న కనెక్షన్స్ అనమాట. దీంట్లో అయితే పర్టికులర్గా ఒక యాంప్లిఫైర్ చేసి దీనికి సంబంధించిన డెమో వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో దానికోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతటి వరకు ఇమ్రానిక్స్ రిమోట్ కిట్ మన ఛానల్లో ఇప్పటికొచ్చి మనం చేయలేదు. సో ఫస్ట్ టైం చేస్తాను. సో వీడియో ఎలా అనిపించింది, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీకు ఎంతవరకు అర్థమైందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.